ఫ్రీ బస్సు ఎలా, ఏమిటి, ఎక్కడ? కేవలం జిల్లా పరిధిలోనే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నారనుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మీరు కర్నూలులో ఉన్నారు. కర్నూలు ఇంటర్సిటీ ఆర్ కర్నూలు చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో మాత్రమే ఈ ఫ్రీ బస్సు వర్తిస్తుంది. కర్నూలు దాటి పక్కనే ఉన్న నంద్యాలకు వచ్చినా, అట్నుంచి అటు మహబూబ్ నగర్, జడ్చర్ల అలా వెళ్ళినా టికెట్ తీసుకోవాల్సింది. ఇది కూడా ఓన్లీ ఆర్డినరీ సర్వీసులే. అన్ని బస్సులు కాదు, ఎక్స్ప్రెస్, లగ్జరీ వీటి మీదకి ఎక్కడ కుదరదు. జిల్లా పరిధి దాటితే టికెట్ తీసుకోవాల్సింది. కట్ చేస్తే తిరుమలకి ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే ఫ్రీ బస్సులో, ఆర్డినరీ బస్సులో అయినా సరే టికెట్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఈ కండిషన్స్ అన్నీ ఎంతమందికి గుర్తుంటాయి? ఎంతమంది గుర్తు పెట్టుకొని ఆధార్ కార్డులు తీసుకెళ్ళి బస్సు ఎక్కుతారు? ఎంతమంది ఇవి గుర్తుంచుకొని ఆ పలానా డిస్ట్రిక్ట్స్ లోకల్ ఏరియాస్లోనే తిరుగుతారు? బై మిస్టేక్లో చేతిలో డబ్బులు లేని పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి? అందులోనూ ఆర్డినరీ బస్సులు అంటే అన్ని డబ్బా బస్సులే. ఈ డబ్బా బస్సులోనే ఈ ఆడవాళ్లకు ఫ్రీ బస్సు ఇప్పుడు. ఎస్,